ఆరాధన సమయంలో మన భయభక్తులతో దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని సన్నిధికి మనం నిండు మనసుతో వచ్చి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్న వాక్యం బోధించేటటువంటిది దేవుని సేవకుని ద్వారా ఎవరు బోధిస్తున్నారు? దేవుడే బోధిస్తాడు. దేవుడు ఆయన తన వాక్కులు పంపి వారిని పంపిస్తాడు. దేవుని సేవకుడు ఒక మైకులాగా, నాకు ఇది మైక్ ఉంది, మైక్ ద్వారా నేను మాట్లాడుతూ ఉంటే బోధ మీ దగ్గరికి వస్తుంది, మైకులో మనకు వినపడుతుంది. దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుని తన సేవకుల ద్వారా దేవుడు వాక్యాన్ని అందిస్తాడు. వాక్యాన్ని ప్రకటించేటటువంటిది సేవకుడు కాదు, దేవుడు. ప్రియులారా, దేవుడు వాక్యాన్ని బోధిస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక పక్క ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఫోన్ చూసుకుంటూ ఆరాధన సమయంలో భయభక్తులతో ఉండవలసినటువంటి సమయంలో ఫోన్ చూసుకుంటూ ఉంటే అది ఎంత నువ్వు దేవుని అగౌరవపరిచినట్లెక్కో తెలుసా? నువ్వు దేవుని మహిమను ఎంత కించపరుస్తున్నావో తెలుసా? దేవుని యొక్క ప్రభావానికి నువ్వు ఎంత అడ్డుపడిపోతున్నావో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి తాకుదలకి నువ్వు అడ్డుపడిపోతున్నావు సహోదరుడా, సహోదరి. దేవుని యొక్క నామాన్ని నువ్వు అగౌరవపరుస్తున్నావు, అవమానిస్తున్నావు. అనగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫోన్ తీసి చూస్తున్నావు అని అంటే, ఫోన్ తీసి ఏది చేసినా సరే ఫోన్లు తీసి దానిని ఓపెన్ చేస్తున్నావు అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు ఏం చేస్తున్నారు తెలిసి అవమానపరుస్తున్నారు. కాబట్టి జీవంగల దేవుని మందిరంలో ఇది జరగరాదు. తెలుసో తెలియకో ఒకవేళ ఎవరైనా ఆరాధన సమయంలో ఫోన్లతో ఆడటం కానీ, ఫోన్లు తీసి చూసుకోవటం కానీ, ఫోన్ల జోలికి వెళ్ళడం కానీ ఎవరైనా చేస్తే ఇది మీకు క్షేమము కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది మంచిది కాదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ప్రమాదానికి దారితీస్తుంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మిగతా వారికి కూడా నేను అవకాశం ఇస్తున్నాను. మీరు ఫోటో తీసేయండి. అయ్యా, నా ప్రక్కన కూర్చున్నటువంటి తన వాక్యం స్టార్ట్ అయిందో లేదో ఫోన్తో ఆడుతున్నాడండి, ఫోన్ తీసేయండి, ఫోన్ నొక్కుంటున్నాడండి అని మీరు కామ్గా ఫోటో తీసేయండి. ఫోటో తీసి ఆ నెంబర్కి మీరు పంపించేయండి. ఈ నెంబర్ నా దగ్గరికి వచ్చేస్తుంది, నా ఫోన్లోకి వచ్చేస్తుంది ఆ ఫోటో. కాబట్టి ఒక్కసారి ఈరోజు నేను హెచ్చరిక చేద్దామని అనుకున్నాను. కొంతమంది ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, యవనస్తురాళ్ళు ఫోటోలు, భక్తులు లేకుండా, భయం లేకుండా ఫోన్లు నొక్కుకుంటున్నటువంటి వారు. ఈసారి వదిలేస్తున్నాను, వచ్చే వారం నేను డిస్ప్లే చేస్తాను. కాబట్టి వాక్య సమయంలో చక్కగా మనం వాక్యం విందాం. దేవుడిని ఆరాధించుకోవడానికి వచ్చాం. దేవుడు ఇంత శ్రేష్టమైన మందిరాన్ని ఆయన వాక్కులు వినడానికి, ఆయనను ఆరాధించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇన్ని కోట్లు పెట్టి ఇంత ఘనమైనటువంటి మందిరాన్ని. అటువంటిది దేవుని మహిమను మనం ఎందుకు పాడు చేసుకోవాలి? నిన్ను నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు నువ్వు వాక్యం వినకుండా? ఎంతోమంది అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు, నా హృదయాన్ని దర్శించాడు, నేను చాలా ఆవేదనతో దేవుని మందిరానికి వచ్చా, దేవుడు నన్ను దర్శించాడు అని ఎంతోమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటే నువ్వు చెప్పవా? ఫోన్ చూసుకుంటావేనా? వారం అంతా ఫోన్ చూసుకోవటమే, వాక్య సమయంలో కూడా ఫోన్ చూసుకోవటమే. సహోదరుడే, సహోదరి, ఎలాగో తప్పించుకుంటావు దేవుని యొక్క ఉగ్రతను? నువ్వు దేవుని మాట నీకు వద్దా? అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు. మనం వినడానికి ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. వినడానికి మనం ఆసక్తి చూపిస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనం వినగలం. ఆయన మెల్లని స్వరంతో ప్రభు మనల్ని దర్శిస్తాడు. ఆయన వాక్కును పంపించి బాగు చేసేస్తాడు. ప్రభు మన అంతరంగాన్ని బాగు చేస్తాడు, మన హృదయాన్ని బాగు చేస్తాడు. మన కొదువులు, మన అవసరతలు తీరిపోతాయి. మనకి దేవుడు వాక్యం ద్వారానే వాగ్దానాలు కూడా ప్రభు అనుగ్రహిస్తాడు. గడికి చెప్పులు కొట్టండి. వాక్యములోనే వాగ్దానాలను ఇస్తాడు. వాక్యము ద్వారానే దేవుడు మనకు వాగ్దానాన్ని కూడా ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు ఎందుకు మిస్ చేసుకుంటావు? ఆ వాగ్దానాన్ని నువ్వు ఎందుకు పొందుకోవు, ఎందుకు స్వీకరించవు? భక్తులు వాగ్దానము ద్వారా వారు బ్రతికినారు. భక్తులు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానము ద్వారా వారు జీవించినారు, వాగ్దానం ద్వారా వారు బ్రతికారు. ప్రియులారా, కాబట్టి ఈ విషయంలో మీరందరూ శ్రద్ధగా ఉండాలని, ఈ విషయంలో మీరందరూ జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను.